ప్రకాశం జిల్లాలో భార్య పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించాడో సైకో భర్త. ఎంత ఘోరమంటే ఆ దృశ్యాలు చూస్తుంటేనే మనసు చివుక్కుమంటోంది. రెండు చేతులు కట్టేసి బెల్ట్ తో గొడ్డును బాదినట్టు బాదాడు. ఒక్కో దెబ్బకి ఆమె ఎగిరెగిరి పడుతోంది. గుండెలు పగిలేలా అరిచింది. తర్లుపాడు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ అమానుష ఘటన. కలుజువలపాడు ఎస్సీ కాలనీలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై పోలీస్ అధికారులు స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కలుజువలపాడుకు చెందిన బాలాజీ అనే వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రెజెంట్ వేరే మహిళతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నాడు. మొదటి భార్య స్థానికంగా బేకరీలో పనిచేసుకుంటూ భార్య పిల్లల్ని పోషించుకుంటోంది. అయినా సరే ఆ దుర్మార్గుడు వదలలేదు. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా ఇలాగే భార్యను హింసించేవాడు. బేకరీలో ఇచ్చే డబ్బులు ఇవ్వాలని కాల్చుకు తినేవాడు. అయితే ఈ ఘటన ఎప్పుడైతే బయటపడిందో ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు స్పందించలేదంటూ కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కలుజువలపాడుకు చెందిన బాలాజీ అనే వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వేరే మహిళతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నాము. ఎంత కిరాతకంగా ప్రవర్తించాడు ఆ భర్త అనేది చూస్తున్నాము. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎంత భయానకంగా అనిపిస్తోంది? ఇన్ఫాక్ట్ మనం డైరెక్ట్ గా విజువల్స్ చూపించలేం కాబట్టి మాస్క్ వేసాం. మనం ఆ మాస్క్ వేసి ఉన్న దృశ్యాలు చూస్తుంటేనే ఒళ్ళు మొత్తం అంతా కూడా షివర్ వస్తుంది. ఎలా అంటే ఆ చుట్టుపక్కల ఒక ఆవిడ వచ్చి ఆపే ప్రయత్నం కూడా చేస్తుంది. కనీసం ఒక నలుగురు వెళ్ళి ఆమెను కాపాడలేకపోయారా? అసలు సిచ్యువేషన్ ఏంటి? సౌజన్య, ఏదైతే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న ఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువలపాడులో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన రాత్రి జరిగి ఉంటుందని భావిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తన భార్యను ఇంట్లో కట్టేసి అత్యంత పాశవికంగా దారుణంగా కొట్టిన ఘటన పలు తీవ్ర విమర్శలకు తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కలుజువలపాడులో నిన్న రాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని మాత్రం స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బాలాజీ అనే వ్యక్తి తన భార్యకు ముగ్గురు ఆడపిల్లలు, అదేవిధంగా ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అయితే ఆమెను వదిలేసి ప్రస్తుతం వేరే మహిళతో హైదరాబాద్ లో అతను సహజీవనం చేస్తున్నాడు. అప్పుడప్పుడు భార్య దగ్గరికి వచ్చి ఇట్లానే కిరాతకంగా ప్రవర్తిస్తుంటాడు అని చెప్పేసి మాత్రం స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వేరే మహిళతో ఉండే బాలాజీ అనే వ్యక్తి అప్పుడప్పుడు ఇక్కడకు అంటే ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువలపాడులో ఆయన భార్య ఉంటుంది. ఆమె బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఇట్లాంటి తరుణంలో అప్పుడప్పుడు వచ్చి అత్యంత పాశవికంగా ఆమె డబ్బుల కోసం చిత్రహింసలు పెడుతుంటాడని మాత్రం స్థానికులు చెప్తున్నారు. అయితే రాత్రి ఈ ఘటన జరిగిన దానికి కారణాలు మాత్రం కుటుంబ కలహాల నేపథ్యంలోనే అత్యంత దారుణంగా తన భార్యపై దాడి చేసి ఉంటాడని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పక్కన ఉన్న మహిళ వారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అతను తన భార్యను మాత్రం దారుణంగా చిత్రహింసలకు గురి చేశాడు. మన సినిమాల్లో చూసే మాదిరిగా రెండు చేతులు పక్కనే ఉన్న దూలాలకు కట్టివేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన పరిస్థితి అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు రాకపోవడంతో వారు ఈ సోషల్ మీడియా ద్వారానే ఈ చూసి అసలు ఎలా జరిగిందనే విషయాలను కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎవరైతే రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, అది మా ప్రతినిధి సురేష్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది నైట్ జరిగింది ఈ సిచ్యువేషన్ అని కూడా తెలుస్తూ ఉంది. ఇంకా అప్డేట్స్ అయితే తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఒంగోలు ప్రాంతంలో మనం చూస్తున్నాము ఎంత కిరాతకంగా ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు ఒక భర్త. ఒక భార్యని, తన భార్యనే రెండు దూలాలకి కట్టేసి, అంటే కదలకుండా పారిపోనీయకుండా గట్టిగా, అంటే ఇంకా కక్ష మొత్తం తీర్చుకునే విధంగా కట్టేసి కొడుతున్న దృశ్యాలను చూస్తున్నాము.
నిజంగా మనసు చివుక్కుమంటోంది. 2 చేతులు కర్రకు కట్టేసి బెల్ట్తో గొడ్డును బాదినట్లు బాదాడు. కనీసం ఆవిడ ఒక మనిషి అనేది కూడా మర్చిపోయినట్టున్నాడు. ఎందుకంటే అతను ఒక మనిషిలాగా ప్రవర్తించట్లేదు. అతను ఖచ్చితంగా ఒక సైకోలానే అనిపిస్తున్నాడు. ఒక్కో దెబ్బకి ఆమె ప్రాణాలు పోయేలాగా ఎగిరెగిరి పడుతూ అరుస్తూ ఉంది. గుండెలు పగిలేలా అరుస్తూ ఉంది. అయినా సరే అతనిలో ఎక్కడా కూడా ఒక సింపతి, ఒక బాధ అనేది లేదు, ఆపేద్దాం అనేది కూడా లేదు. ఖచ్చితంగా ఈరోజు ఎడాపెడా తేల్చుకోవాలన్నట్లే కొట్టే ఒక ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది. మధ్యలో ఒక మహిళ వచ్చి వారించే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ ఆగకుండా కొడుతూనే ఉన్నాడు. సో పోలీసులు రెస్పాండ్ అవ్వాలి ఈ వీడియో మీద. సో అతని మీద అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి.